గ్రేటర్ హైదరాబాద్ లోని జోనల్ అడిషనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు బల్దియా కమిషనర్ ఆమ్రపాలి. సిటీలోని రోడ్లపై గుంతల్ని వెంటనే పూడ్చాలని ఆదేశించారు. చెరువులు, నాలాల దగ్గర భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త ఉండకుండా చూడాలన్నారు. శానిటేషన్ వర్కర్ల అటెండెన్స్ పై దృష్టి పెట్టాలన్నారు. డెంగ్యూ కేసుల ట్రేస్ అవుట్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు ఆమ్రపాలి. బల్దియా కమిషనర్ టెలికాన్ఫరెన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి రీసెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్క అంశం మీద ఆమె అవగాహన కల్పించుకొని అధికారులతో రెగ్యులర్ గా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో ఆమె టెలికాన్ఫరెన్స్ మొదటిగా ఫీల్డ్ కి వెళ్లి దాని తర్వాత టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆయా జోన్లలో వర్షం పడితే వర్షం కారణంగా జనాలు ఇబ్బందులు ఏమైనా పడ్డారా అనేటువంటి అంశం తో పాటు ఇతర అంశాల పైన కూడా ఆమె వరుసగా రివ్యూ చేస్తున్నారు. ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో ఆమె అడిగినటువంటి అంశాలు ఒకసారి గమనిస్తే, వర్షం పడుతుంది కాబట్టి ఇంటర్నల్ రోడ్స్ తో పాటు ఎక్కడైనా రోడ్ల మీద పాట్ హోల్స్ ఏర్పడితే వాటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా అనేక కాలనీలో పాట్ హోల్స్ బాగా వచ్చాయి, అంటే గుంతలు పడ్డాయి రోడ్ల మీద వర్షం కారణంగా అనేది జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు. ఇటీవల ప్రజావాణికి కూడా దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు వచ్చాయి, ట్విట్టర్ లో కూడా దానికి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి పాట్ హోల్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సిఆర్ఎంపీకి సంబంధించి, అంటే ప్రైవేట్ ఏజెన్సీలు ఎక్కడైతే రోడ్లు మెయింటైన్ చేస్తా ఉన్నాయో వాటి పనితీరు, అండ్ జిహెచ్ఎంసీ ఎక్కడైతే రోడ్లు మెయింటైన్ చేస్తా ఉందో అక్కడ పాట్ హోల్స్ ఏమైనా పడితే వెంటనే పూర్తి చేయాలనేటువంటి అంశం ఆమె జోనల్ కమిషనర్లతో పాటు అడిషనల్ కమిషనర్ కి ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత చెరువులు, నాలాల వద్ద భవన నిర్మాణ వ్యర్థాలు, అంటే సిఎండి వేస్ట్ అంటారు దాన్ని, సాలిడ్ వేస్ట్ మొత్తము. సో అది మొత్తం కూడా చెరువుల దగ్గర కానీ నాలాల దగ్గర కానీ వేయకూడదు. ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఆ నాలల్లోకి వెళ్ళిపోతాయి. వాటర్ పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యేందుకు ఇబ్బంది అయ్యి మళ్ళీ వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అట్లా జరగకుండా చూడాలని చెప్పారు. దాంతో పాటు శానిటేషన్ వర్కర్లు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు శానిటేషన్ వర్కర్లు, అంటే హైదరాబాద్ రోడ్లను ఊడ్చేటువంటి వర్కర్ల అటెండెన్స్ ఇంకా ఎక్కువ మెరుగుపరచాలనేటువంటి అంశాన్ని ఆమె తెలియజేశారు. ఇటీవల చాలా సర్కిల్స్ లో, అంటే దాదాపుగా 30 సర్కిల్స్ కి సంబంధించి ఎంతమంది వర్కర్లు టైంకి వస్తున్నారు, ఎంతమంది వర్కర్లు 30 రోజులు యాబ్సెంట్ ఉంటున్నారు, 60 రోజులు యాబ్సెంట్ ఉంటున్నారు, 3 నెలల యాబ్సెంట్ ఎంతమంది ఉంటున్నారు అని ఇట్లా సెగ్రిగేట్ చేసి ప్రత్యేకమైనటువంటి డాటా ఆమె తెప్పించుకున్నారు. రాబోయే రోజుల్లో ఆ కార్మికులందరూ కూడా డ్యూటీలో ఉండాలి, ఎక్కడ రోడ్ల మీద చెత్త కానీ దుమ్ము కానీ కనిపించకుండా చూడాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది కాకుండా వర్షాకాలంలో అధికంగా డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతాయి. ఇటీవల డెంగ్యూ మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి రివ్యూ కానీ, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కమిషన్ నిర్వహించినటువంటి రివ్యూ కానీ, లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ నిర్వహించినటువంటి రివ్యూ సమయంలో డెంగ్యూ పైన చాలా సీరియస్ గా వ్యవహరించాలి. గత ఏడాది 4,000కు పైగా కేసులు వచ్చాయి. అంతకన్నా తక్కువ డెంగ్యూ కేసులు ఈసారి నమోదవ్వాలంటే ప్రొయాక్టివ్ గా అధికారులు సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేకంగా డెంగ్యూ కేసులు ఏ ఏరియాలో వస్తున్నాయి, డెంగ్యూ కేసు వచ్చిన పరిసర ప్రాంతాలు, అంటే చుట్టుపక్కల మొత్తం 100 నుంచి 120 ఇళ్ల దగ్గర తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన ఆమె దృష్టి పెట్టి ప్రతి ఏరియాలో ఎక్కడ డెంగ్యూ కేసు వచ్చినా తనకు అప్డేట్ చేయాలి అనేటువంటి అంశాన్ని తెలియజేశారు. తొందరగా ట్రేస్ చేసి వాళ్ళని ట్రీట్ చేయాలి, జనంలో అవేర్నెస్ కల్పించాలి. ప్రతి జ్వరము డెంగ్యూ కాదు, ప్రతి దోమ కుట్టిన డెంగ్యూ రాదు. సో జాగ్రత్త వహించాలనేటువంటి అంశాన్ని అవేర్నెస్ జనంలో కల్పించాలి అని ఆమె అవేర్నెస్ కల్పించారు. ఇవాళ ఈ 4 అంశాల మీద అమరపాలి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇట్లా ప్రతిరోజు కూడా ఆమె 4-5 అంశాలు ఎంచుకొని టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత ఇంకా గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి, లేదంటే నేరుగా జనంతో వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా రానున్న రోజుల్లో ఉంటాయి అనేది కమిషనర్ కి సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం.